City. Love Shots on Radio City 91.1 FM. ప్రపంచ దేశాల్లో భారతదేశానిది ఆచార్య స్థానం. మన దేశ ఆధ్యాత్మిక గురు పరంపర అందుకు మూల కారణం. ఈ దేశం మహర్షులు నిర్మించిన బడి, జీవన మార్గదర్శక సూత్రాలకు వారిదే ఒరవడి. గురువు మనకు దైవంతో సమానం. ఆచార్య దేవోభవ అనేది వేదాల నిర్దేశం. ఆధ్యాత్మిక ఆచార్యుడు నాతో సమానుడు, ఆయన నాకు అన్యుడు కాడు, ఆయనను చూసి అసూయ పడరాదు, తాను మానవ మాతృడని పొరబడకూడదు అని సాక్షాత్తు జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడే ఈ లోకానికి వెల్లడించాడు. గురువు గోవిందుడు ఒకేసారి నా ఎదుట పడితే నేను మొదటగా గురువుకే నమస్కరిస్తాను అని కబీర్ ప్రకటించాడు. గురువును మన పురాణాలు నడిచే దైవంగా అభివర్ణించాయి, అద్వితీయ స్థానాన్ని కట్టబెట్టాయి. గురుతర బాధ్యత వంటి పదప్రయోగాలతో అన్నింటికన్నా ఘనమైనది, బరువైనది, అత్యంత అధికమైనది, ఎత్తుగా ఉన్నది అనే అర్థాలు వచ్చేలా గురు శబ్దాన్ని ఈ జాతి ఉపయోగిస్తూ వచ్చింది. గురు శబ్దానికి గొప్ప గౌరవాన్ని ఆపాదించింది. జీవితంలోని వివిధ దశల్లో మనిషికి ఎందరో గురువులతో అవసరం ఏర్పడుతుంది. విద్యాబుద్ధులు నేర్పే గురువు సూచక గురువు, సంస్కృతి సంప్రదాయాలు, వివిధ ఆశ్రమ ధర్మాల్ని అధ్యయనం చేయించేది వాచక గురువు, మంత్రోపదేశం చేసేది బోధక గురువు, జ్ఞానమార్గం అలవరచేది విహిత గురువు, పరమాత్మతో సంధానాన్ని కూర్చేది పరమ గురువు. గురువు శిష్యుణ్ణి తరింపజేసే మార్గాలు రకరకాలు. దీక్షలు వాటికి ముఖ్య సాధనాలు. మంత్రదీక్ష, స్పర్శదీక్ష, ధ్యాన దీక్ష. చూపుతోనే తన శిష్యుణ్ణి దీక్షితుణ్ణి చేసే దృక్దీక్ష వంటి పద్ధతుల్ని గురువులు అనుసరిస్తారు. సనకస నందాదులకు దక్షిణామూర్తి, ఎందరో శిష్య బృందానికి రమణ మహర్షి మౌనంతోనే ఉపదేశం అందించారు. నేను 24 మంది గురువుల నుంచి జ్ఞాన సముపార్జన చేశాను అని దత్తాత్రేయుడు ప్రకటించాడు. సత్యవాది, సంశయమి అనగా నిమిష నిష్టలతో జీవితాన్ని గడుపుతూ ఇంద్రియాల్ని నిగ్రహించువాడు సంయమి. రాగద్వేషాలకు అతీతుడు, అహింసను వ్రతంగా కలిగినవాడు, వేదాంత శాస్త్ర పారంగతుడు, శిష్యుల పట్ల వాత్సల్యం గలవాడు సద్గురువు కాగలడని మనుధర్మం పేర్కొంది. భారతదేశంలో పరంపరాగతంగా అనేక మంది సద్గురువులు ప్రభవించారు. హర్ష సంస్కృతికి ఆలంబనగా, సమాజానికి వేగుచుక్కలుగా, జ్ఞానదీపదారులుగా ఈ నేలను పావనం చేశారు. మార్కండేయ పురాణంలోని తాంత్రిక పరంపర దేవాది దేవుడైన పరమశివుణ్ణి ఆదిగురువుగా వర్ణించింది. లోకం శ్రీకృష్ణుణ్ణి జగద్గురువుగా ఆరాధించింది. గురు శిష్య పరంపర అనాదిగా ఈ జాతికి జ్ఞానభిక్షను ప్రసాదించింది. దైవానుగ్రహానికి పాత్రులు కావాలంటే ముందుగా గురు కటాక్షం లభించి తీరాలి. సద్గురువు కోసం వెతుక్కోవడమే మన పద్ధతి కాదు. సరైన శిష్యుడిగా రూపొందడానికి ఎవరికి వారే ముందుగా కృషి చెయ్యాలి. శిష్యుడు కాదగిన యోగ్యత సిద్ధించగానే గురువు ఏదో ఒక రూపంలో వచ్చి అనుగ్రహిస్తాడు. ఇది ఎందరి విషయంలోనో ఎన్నోసార్లు నిరూపణ అయిన సత్యం. ఇదే ఆధ్యాత్మిక గురు పరంపరకు చెందిన మూలసూత్రం. అలా అందరూ తయారు కావాలన్నదే సద్గురువుల ఆకాంక్ష. గురుదేవో భవ. Radio City Podcast. Radio City.